వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బోన్ స్ట్రెంథనింగ్ లడ్డు ప్రిపరేషన్ అయితే మీకోసం తీసుకొచ్చాను. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. లడ్డు చాలా హెల్దీ. ముఖ్యంగా చిన్నపిల్లలకి, ఎదిగే ఆడపిల్లలకి, ఇంట్లో మోకాలు నొప్పులు, నడుము నొప్పులు అని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే లడ్డు అయితే తీసుకొచ్చాను నేను. ఇంగ్రీడియంట్స్ మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఖచ్చితంగా రాస్తాను. మీరు చేసేటప్పుడు 1-2 సార్లు అయితే చెక్ చేసి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ముందుగా ఐరన్ కడాయి తీసుకొని దాంట్లో మీ ఇష్టం ఏదైనా వేసుకొని ఫ్రై అయితే చేయండి ఈవెన్ కలర్లో. నేనైతే పుట్టు మినపప్పు వేసాను, దాని తర్వాత రాగులేసి, దాని తర్వాత నువ్వులేసి ఫ్రై చేస్తున్నాను. నువ్వులు చిటపటలాడి పైకి వెళ్ళిపోతాయి కదా, ఒక 2 నిమిషాల పాటు అయితే మూతపెట్టి ఫ్రై చేసుకుందాము. దీంట్లోనే మకానా వేస్తున్నాను. మకానా ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్ బాదాం అయితే వేసి, ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అవిసెలు, కాజు, టేస్ట్ కోసం 2-3 ఇలాచీలు అయితే వేసి ఫ్రై చేస్తున్నాను. దీంట్లోనే ఇప్పుడు మనకి 1 కప్ చియా సీడ్స్ అయితే వేస్తున్నాను. చియా సీడ్స్ నేను కప్లో మీకు చూపించలేదండి, డిస్క్రిప్షన్లో అయితే రాస్తాను, అక్కడికి వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేయండి మీరు. చియా సీడ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అదే వేడికి సోంపు అయితే ఫ్రై చేస్తున్నాను నేను. సోంపు అనేది మనకు డైజెషన్ అనేది ఈజీగా అవ్వడానికి, ఎవరికైనా ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటే వాళ్ళ కోసం అనేది ఈ సోంపు వేసేది. నేను ఎప్పుడు మీతో చెప్తుంటాను కదా, నేను ఇంట్లో లడ్డు బెల్లం యూస్ చేస్తాను, చాలా బాగుంటుందని. అదే లడ్డు బెల్లం మీకు ఇప్పుడు చూపించేది. అది చేస్తో స్మాష్ చేసినా మీకైతే పొడి అయితే అవుతుంది. ఒక చిన్న కప్ వాటర్ అయితే తీసుకొని మనం ముందుగా వేసుకున్న బెల్లంలోకి వేసి కొంచెం పాకంలాగా అయితే రానివ్వాలి. తీగ పాకం, మొత్తం పాకం అయితే అవసరం లేదు. బెల్లం కరిగేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. బెల్లం కొంచెం కరిగిన తర్వాత బెల్లంలో ఉండే పార్టికల్స్ పోవడానికి మనం ఈ బెల్లంని అయితే స్ట్రెయిన్ చేసుకుందాం ఒకసారి. ఈ బెల్లం స్ట్రెయిన్ చేసుకొని మనం ఒక్క పొంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసి పెట్టుకునేవి చల్లగా అయిపోతాయి కదా, ఆ చల్లారిపోయినవి ఇంట్లో ఉండే చిన్న మిక్సీ జార్లోకి ఒక 2 రౌండ్లుగా అయితే వేసుకోవాలి. అంతా ఒకేసారి చేస్తే కరెక్ట్గా పౌడర్ అనేది రాదు కాబట్టి. ఈ బెల్లం పాకం అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడే మీకు రుచికి తగ్గ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళైతే ఒక 1-2 టేబుల్ స్పూన్లు ఖచ్చితంగా నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అది మిక్సీ చేసుకొని పౌడర్ లాగా అయితే చేసి తీసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పాకంలో అయితే వేసి అంతా ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకుందాము. ఎక్కడ ఉండలు లేకుండా పౌడర్ని అయితే బెల్లం పాకంలో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఈ లడ్డు చుట్టడానికి ఈ పాకం పిండి వేడిగా ఉన్నప్పుడే లడ్డు చుట్టడం వల్ల మనకి లడ్డు షేప్ అనేది పర్ఫెక్ట్ స్టైల్లో వస్తుంది. ఎవరికైనా వేడి తట్టుకోలేము అనుకునే వాళ్ళు చేతికి గ్లౌస్ కానీ నూనె కానీ రాసుకొని ఈ లడ్డు అనేది అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డు చుట్టేటప్పుడు మీకు పిండి కొంచెం గట్టిపడి లడ్డు పొడి పొడిగా ఊడిపోతున్నట్టు షేప్ రాలేదు అంటే ఒకసారి మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేడి చేసుకున్నారంటే ఈజీగా అయితే మీకు లడ్డు చుట్టుకోవడానికి వస్తుంది. చూస్తున్నారు కదా, మంచి హెల్దీ లడ్డు అయితే మీకోసం తీసుకొచ్చాను. మన ఛానల్ని ఫాలో చేస్తుండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.